అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుష్కర ఘాట్ వద్ద చనిపోయిన ఆ 29 మందికి సంబంధించి సానుభూతి వెలుబుచ్చుతూ ఇవాళ తాను చేసిన ప్రసంగం నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా దగ్గర ఉండి 29 మంది చావుకు కారణమైన పరిస్థితుల మధ్య ఇవాళ ఆయన నివాళులు అర్పిస్తూ ఉంటే నిజంగా ఏమనాల్లో కూడా అర్థం కాని పరిస్థితి. అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ విఐపీల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కొన్ని ఘాట్లు పెట్టారు. దాదాపుగా విఐపీ ఘాట్ల కోసమే ఏదైతే కేటాయింపులు చేశారో అక్కడే సరస్వతి ఘాట్ అని చెప్పి దానికి నామకరణం కూడా చేసి ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళు సామాన్యులకు ఎవరికి కూడా అంతరాయం కలిగించకుండా ఉండేందుకు వాళ్ళంతా సరస్వతి ఘాట్కు వెళ్ళి అక్కడైతే పాసులు ఇస్తారు. సామాన్యులు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. సామాన్యులందరూ వేరే ఘాట్లలో స్నానాలు చేస్తారు, పూజలు చేసుకుంటారు. విఐపి ఘాట్లు ఇక్కడికి ఎవరికి పోయినా కూడా ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో పాసులు ఇచ్చి అక్కడ సరస్వతి ఘాట్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు అక్కడ స్నానాలు చేయమని చెప్పి స్థలాలు కేటాయించారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అని అంటే పబ్లిసిటీ కోసం అని చెప్పి తాను ఇక్కడ ఏదైతే స్నానం చేస్తూ ఉన్నాడో ఏదైతే పూజలు చేస్తూ ఉన్నాడో అది పిక్చర్ చేసి షూటింగ్ చేసి ఆ షూటింగ్లో తాను హీరోగా కనపడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చక్కగా మేకప్ వేసుకొని చక్కగా అక్కడికి వచ్చి సరస్వతి ఘాట్ను వదిలేసి పుష్కర్ ఘాట్ దగ్గరికి సామాన్యులు అక్కడ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్.